నమస్తే అందరికీ. ఈరోజు పూజ్యశ్రీ దాజీ గారి స్పీచ్ విన్నాక నాకు చాలా సంతోషం అనిపించింది. దాజీ గారు దీపావళి గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ 2024 గురించి, పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ 150th బర్త్డే గురించి చెప్పారు. నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే నిన్న బ్యాంక్ ఎంప్లాయీస్ మీటింగ్ ఉండేది, హైదరాబాద్ బ్యాంక్ ఎంప్లాయీస్. వాళ్ళకి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి చెప్పాను. చాలామంది అక్కడ వచ్చి నన్ను కలిశారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ గురించి. ఆ మీటింగ్లో నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి, బెనిఫిట్స్ మరియు కణా శాంతివనం గురించి మాట్లాడాను. మనమందరూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కణా శాంతివనం గురించి చెప్తే చాలామంది విజిట్ చేస్తారు. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలీదు. వాళ్ళు విజిట్ చేసిన వాళ్ళందరూ హ్యాపీ అవుతారు. మనకి ఒక ఆపర్చునిటీ టు ఇన్వైట్. మెడిటేషన్ గురించి తెలియని వాళ్ళు, మెడిటేషన్ చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కణా శాంతివనంకి వస్తారు. ఎంత వండర్ఫుల్ ప్లేస్ ఉందంటే నేను అందరికీ చెప్తాను. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ హెవెన్ ఆన్ ఎర్త్ అని చెప్తాను. రీసెంట్గా ఒక ప్రవచనం చేసే సిస్టర్ ఒక ఆమె మహారాష్ట్ర నుంచో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది. ఆమెకి కణా శాంతివనం గురించి చెప్పండి అంటే ఆమె ఒకే లైన్ చెప్పింది. ఎవరన్నా భూమి మీద ఉన్నప్పుడే స్వర్గం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే కణా శాంతివనంకి రావాలని చెప్పింది. ఇంత మంచి ప్లేసు దాజీ గారు మనకి గిఫ్ట్ లాగా ఇచ్చారు. మనం నిజంగా హైదరాబాద్ భాగ్యనగరం అంటే ఎందుకు భాగ్యనగరం అంటారు అనుకునేవాడిని. ఈ కణా శాంతివనం వచ్చినాక నిజంగా భాగ్యనగరం అని ప్రూవ్ అవుతా ఉంది. మనం ఈ బెనిఫిట్స్ స్ప్రెడ్ చేద్దాము. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వైట్ చేద్దాము కణా శాంతివనం చూడడానికి. అండ్ మనలాగా రిటైర్డ్ అయిన వాళ్ళు అక్కడ కణా శాంతివనంలో ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఒక గైడ్ లాగా వాళ్ళతో పాటు తిరిగి అంతా చూపించామనుకోండి, దే విల్ బీ హ్యాపీ. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ వచ్చిన, రిలేటివ్స్ వచ్చిన, ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ల నుంచి వచ్చిన ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినా నేను అక్కడ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయేంత వరకు అక్కడ ఉండి అన్ని ప్రోగ్రామ్స్తో పాటు నేను వాళ్ళతో ఉంటాను, అరేంజ్మెంట్స్ చేస్తాను. కణా శాంతివనంలో వాలంటీర్స్ కూడా అవసరం చాలా ఉంటుంది. ఎంత విజిటర్స్ పెరిగితే అంత వాలంటీర్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. కనుక మనం ఇన్వైట్ చేయడం ఒకటే కాదు, వర్క్ పార్టిసిపేట్ చేయాలి. కొద్దిగా వాలంటీర్స్ని కూడా మనతో పాటు తీసుకెళ్ళాలి. మనము 2024ని ఒక స్పెషల్ ఇయర్గా చేద్దాము. దాజీ గారు ఆల్రెడీ మనకి స్పీచ్లో చెప్పారు. ఎప్పుడైతే మన గురుగారు చెప్పారో ఆయన సంకల్ప శక్తి వర్క్ చేస్తూ ఉంటుంది. మన పార్టిసిపేషన్ జస్ట్ గురుగారు స్మరణలో మనం అంతా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, మనకి కొన్ని వందల మంది తెలుసు, క్లాస్మేట్స్, ఇలా లిస్ట్ చేస్తూ పోద్దామంట. అప్పుడు మనకి ఎవరెవరికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి చెప్పాలో మనము తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి మన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాము. అప్పుడు కొందరైనా ఈ 2024లో స్టార్ట్ చేస్తారు, తర్వాత కొందరు స్టార్ట్ చేయొచ్చు. మన ఎఫర్ట్స్ మాత్రము ఎప్పుడూ వేస్ట్ కాదు. పూజ్యశ్రీ చారీజీ గారు సుమారు ఒక 30 ఏళ్ళ క్రితం చెప్పారు, ప్రతి సంవత్సరం ఒక అభ్యాసిని ఇంట్రొడ్యూస్ చేయాలి అన్నారు. అప్పట్లో ప్రిసెప్టర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, కొన్ని ఊర్లలో ప్రిసెప్టర్లు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు కొద్దిగా కష్టం అనిపించేది. ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఎంతమందికి వచ్చిందంటే, మనము చెప్పేదానికి వెళ్తే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే అవునండి మేము చూసాము, తెలుసు, వీడియో చూసాము, కణా శాంతివనంకి వచ్చాము, అలా ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు, మనకి ఇన్స్పైర్ చేస్తారు. కనుక హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి చెప్పడం ఇప్పుడు చాలా ఈజీ. అండ్ నాకు అనిపిస్తుంది మన మాస్టర్ గారు ఆల్రెడీ జనాల్ని ప్రిపేర్ చేసినట్టుంది. ఎందుకంటే రెస్పాన్స్ లెవెల్ చాలా బాగుంది. ఇప్పుడు నేను చారీజీ గారు స్పీచ్ విన్నప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్లో సంవత్సరానికి ఒకరిని ఇంట్రడ్యూస్ చేయడం కష్టం అనిపించేది. ఇప్పుడు నేను 1 వీక్లోనే ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏదైనా ఆర్గనైజేషన్స్ కాంటాక్ట్ వస్తే వందల్లో జాయిన్ అయిపోతారు ఒకేసారి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి. ఇంత ఈజీగా వర్క్ అవుతుంది. ఇప్పుడు చాలా ఈజీ వర్క్ చేయడం, ఏమి ఎక్స్పర్టైజ్ అక్కర్లేదు. ఒక కృతజ్ఞతా భావన, గురుగారి పట్ల కృతజ్ఞతా భావన పెట్టుకోవాలి. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్ పట్ల ప్రేమ, ఇవి రెండు పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది. మనం ఏం మాట్లాడాలనేది కూడా మనకు తెలిసిపోతుంది. కొద్దిగా ప్రిపేర్ అయితే ఇంకా మంచిది. మనమంతా ట్రై చేద్దాము. 2024 స్పెషల్ ఇయర్ అవుతుంది. మనమంతా ప్రతి ఒక్కరూ కొద్ది మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే మనకంతా తెలుసు, కొన్ని వేల మంది వాలంటీర్స్ వెళ్ళి మధ్యప్రదేశ్లో 1.2 crores కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారు. కొన్ని వేల మంది వెళ్తేనే 1.2 crores కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాం అభ్యాసులు. మనమంతా ట్రై చేస్తే ఎంత ఈజీ.
మధ్యప్రదేశ్కి వెళ్ళి రావడము అందరికీ కుదరలేదు. కొందరికి డబ్బులు అంత ఖర్చు పెట్టలేకపోయారు. కొందరేమో అంత జర్నీ చేయలేకపోయారు. కొందరికేమో లాంగ్వేజ్ ప్రాబ్లము. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడడం చాలా ఈజీ. డబ్బు ఖర్చు కాదు, ఇబ్బంది లేదు, అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లము రాదు. అండ్ ఇంకోటి అందరూ తెలిసిన వాళ్ళే. మనం కొద్దిగా సాధన రెగ్యులర్గా చేసి మాస్టర్ గారికి ఒక ప్రార్థన మనసులో పెట్టుకుందాం. మాస్టర్ గారు మీరు చెప్పినట్టు మేము మా నైబర్స్ని, ఫ్రెండ్స్, రిలేటివ్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాము. మీ ఆశీస్సులు కావాలి, మీ మార్గదర్శనం కావాలి అనుకుంటే ఎంత ఈజీగా అవుతుంది మీకే తెలుస్తుంది. అప్పుడు 2024 మనమంతా ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా కొత్త అభ్యాసిస్ట్ని ఇంట్రొడ్యూస్ చేద్దాము. అప్పుడు చూడండి దాజీ గారు ఎంత హ్యాపీ అవుతారో. ఒక చోట చెప్పారు, మేక్ మాస్టర్ హ్యాపీ అండ్ యూ విల్ సీ ది మిరకల్స్ హ్యాపెన్స్ అన్నారు. మిరకల్స్ మన జీవితంలో అవుతాయి. అండ్ మాస్టర్ ఆనందంగా ఉంటే అంటూ ఇంకా బోల్డ్ అని మిరకల్స్ అవుతాయి. అండ్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు జీవితాంతము మన హెల్ప్ని మర్చిపోరు. దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దీపావళి. దీపావళి మీన్స్ మా రాజు గారు ఆల్రెడీ చెప్పారు, కమింగ్ అవుట్ ఫ్రమ్ డార్క్నెస్, కమింగ్ అవుట్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్, మూవింగ్ టువర్డ్స్ నాలెడ్జ్ అండ్ బ్రైట్నెస్ అన్నారు. లెట్ us స్టార్ట్ ఇట్ టుడే. హ్యాపీ దీపావళి. Let us make it a happy Deepavali to everyone. Thank you all. Thank you, Master.